గోదావరి జిల్లాలో మెడికల్ డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా గర్భ నిరోధక టాబ్లెట్స్ ను విక్రయిస్తున్న మెడికల్ షాప్స్ పై రైడ్స్ చేస్తున్నారు. సుమారు 50 షాపులను లిస్ట్ అవుట్ చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు నిన్న రాజమండ్రిలో రైడ్స్ చేయగా ఈ రోజు కూడా కొనసాగే ఛాన్స్ ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో మెడికల్ డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా గర్భ నిరోధక టాబ్లెట్స్ విక్రయిస్తున్న మెడికల్ షాప్స్ పైన రైడ్స్ చేస్తున్నారు. సుమారుగా అధికారులు 50 షాపుల వరకు లిస్ట్ అవుట్ చేసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు నిన్న రాజమండ్రిలో కూడా రైడ్స్ చేశారు. ఈ రోజు కూడా ఈ రైడ్స్ ని కొనసాగించే ఛాన్స్ ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో మెడికల్ డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా గర్భ నిరోధక టాబ్లెట్స్ ను విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు. అయితే సుమారు 50 షాపుల వరకు లిస్ట్ అవుట్ చేసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రైట్ శివశంకర్, ఉభయ గోదావరి జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ లిస్ట్ లో 50 షాపులు ఉన్నాయి. నిన్న ఒక షాప్ ని సీజ్ చేసినట్లుగా కూడా మనకు అందుతున్న సమాచారం. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా అయితే డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అయితే తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం మనం రాజమండ్రి దేవి షాప్ లో ఉన్నాం. ఇది నిత్యం కూడా ఈ మెడికల్ షాప్ లో అనేక మంది జనం ఉంటారు. అయితే అనేక మంది మెడిసిన్స్ తీసుకోవడానికి అయితే ఇక్కడ వస్తూ ఉంటారు. ఈ మెడికల్ షాప్ లాంటివి కూడా ఎప్పుడు నిరంతరం రద్దీగా ఉంటాయి. అయితే ఇలాంటి షాపుల దగ్గర నుంచి కూడా ఏదైతే వయాగ్రా లాంటి టాబ్లెట్స్ అదేవిధంగా తీసుకున్నట్లయితే మనకి గర్భాన్ని దాల్చిన వారు ఆ గర్భాన్ని పోగొట్టుకునేందుకు కూడా టాబ్లెట్స్ విక్రయిస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజంతా కూడా పూర్తిగా అయితే తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. ఆ డ్రగ్ కంట్రోల్ అధికారులు నిన్న కూడా రెండు షాపుల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఒక షాప్ లో ఎటువంటి టాబ్లెట్స్ దొరకలేదు. అపోలో లాంటి సంస్థల్లో కూడా ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్లు లభించడం అయితే అక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే అవన్నీ కూడా బిల్లు లిస్ట్ లో ఉంది అని కూడా చెప్తున్నారు. బిల్లింగ్ లిస్ట్ లో ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఆ బిల్లింగ్ లిస్ట్ లో ఉన్నది అంటే ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్స్ ప్రత్యేకించి ఎంజీల లెక్కన ఉంటుంది. అంటే వారి సామర్థ్యానికి ఎంత ఎంజీ వాడాలనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే విక్రయించాలి. అయితే కొంతమంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ చేస్తున్న పని వల్ల అందరూ ఇరుక్కుంటున్నాం అంటూ కూడా మెడికల్ షాప్ వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మెడికల్ రిప్రజెంటేటివ్కి శాంపిల్స్ ఇస్తూ ఉంటారు. ఆ శాంపిల్స్ ని అనధికారికంగా వీరు విక్రయిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎక్కడైనా షాపుల మధ్య ఉన్నాయా, ఏదైనా షాప్ లో విక్రయిస్తున్నారా అనే నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు అధికారులు అయితే తనిఖీలు చేయనున్నారు. పూర్తిగా ఇప్పటికే 50 షాపులను లిస్ట్ అవుట్ చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే పూర్తి స్థాయిలో అన్ని షాపులను తనిఖీ చేస్తారా లేకపోతే లిస్ట్ అవుట్ చేసిన షాపులను మాత్రమే తనిఖీ చేస్తారా అని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్. ఉభయ గోదావరి జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా ఈ తనిఖీలు కొనసాగే ఛాన్స్ ఉంది. నిన్న రాజమండ్రిలో రైడ్స్ చేశారు. సుమారు 50 షాపుల వరకు అధికారులు లిస్ట్ అవుట్ చేసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు.